సార్ కొంచెం జోరుగా మాట్లాడండి. దేవస్థానం మండలి నూతన పాలక మండలి కార్యక్రమ వర్గమును మన పర్మనెంట్ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ అమర్నాథ్ గారి ఆదేశాలతో ఏర్పాటు చేయడం అనేది ఇప్పుడు వారి పేరును అమలు చేయడం జరుగుతుంది. వారి సమక్షంలో క్లియర్ సన్నాఫ్ రెడ్డప్ప చైర్మన్ గా వారిని ఏర్పాటు చేయడం జరిగింది. సమక్షంలో వారి చైర్మన్ గా అనౌన్స్ చేయడం జరిగింది. మిగతా కమిటీ సభ్యులు ఎస్ ఆనంద తీర్థరావు, పి రాజేష్, జి ఈశ్వర్ ప్రసాద్, ఎం రోహిణి, పి నాగరాణి, పి శ్యామలమ్మ, కె విజయశేఖర్, శ్రీమతి ఐశ్వర్య వీరిని డిపార్ట్మెంట్ వారు అంటే మన అమర్నాథ్ గారు వారి ఉత్తర్వులతో అంటే లేఖతోటి కమిషనర్ గారు ఆర్డర్ చేయడం జరిగింది. మీరు 2 సంవత్సరములు పదవి కాలంలో ఉంటారు కాబట్టి ఈ 10 మంది దేవస్థానాలకు అభివృద్ధి చేయటకు మన శాసనసభ్యులు చొరవ చూపుతారు. కాబట్టి ఈ సభ్యులందరూ చైర్మన్తో సహా దేవాలయంలో ముందుకు తీసుకువలసిందిగా కూర్చున్నాము. ఇప్పుడు మన శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారు మాట్లాడుతారు. శ్రీధర్ గారు శ్రీధర్నాయుడు గారు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాము. చిత్తూరు జిల్లా మరియు మండలమందు వెలిసి ఉన్న శ్రీ తిరుపతి దేవస్థానాలకు నన్ను ధర్మకర్తగా నియమింపబడిన కారణమున నేను నా శక్తి సామర్థ్యములను వినియోగించి విశ్వాసపూర్వకంగా విచక్షణ జ్ఞానముతో నిర్భయుడై దేవాలయము అభివృద్ధియే దృష్టితో ఉంచుకొని 1927 సంవత్సరం దేవాదాయ ధర్మాదాయ చట్టంలోని నిబంధనలను అనుసరించి ప్రవర్తించాలని ఇందు మూలకంగా జీవన సాక్షిగా మనసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అందరికీ నమస్కారము. ఈరోజు ఇక్కడ విచ్చేసిన పెద్దలు పూజ్యులు గౌరవనీయులైన అమరనాథ్ గారికి నా యొక్క పాదాభివందనాలు, అలాగే విజయన బాలజన గారికి కూడా నా యొక్క నమస్కారాలు. ఇక్కడ మనకు ఈరోజు అన్నగారు నా మీద నమ్మకంతో మళ్ళీ నన్ను పర్మనెంట్ సభ్యుడి చైర్మన్ గా చేసినందుకు అన్నగారికి ఎల్లకాలము నేను రుణపడి ఉంటాననేసి సంగమ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. పట్టణంలో వెలుస్తూ తిరుపతి గంగమ్మ పాలక మండలికి సంబంధించినటువంటి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. పాలక మండలి సభ్యులుగా శ్రీధర్ గారు, అదేవిధంగా పాలక మండలి సభ్యులందరూ కూడా ఈరోజు ప్రమాణం చేయడం జరిగింది. ఎందుకంటే గంగమ్మ దేవస్థానం కానీ ఆ మహాతల్లి పలమనేరు పట్టణంలో ఎంతో మంది భక్తుల నమ్మకం. అంటే చుట్టుపక్కల పలమనేరు ఒక ప్రాంతం కాకపోయినా చుట్టుపక్కల అన్ని గ్రామాలకు సంబంధించినటువంటి భక్తులు నమ్మకంతో గంగమ్మని కొలిసి మనకి ఏదైనా మంచి జరగాలన్నా ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు గంగమ్మ మనల్ని కాపాడుతుంది, త్వరగా చూస్తుందనేటువంటి నమ్మకం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఉందనేది ప్రతి ఒక్కరికి తెలుసు. నమ్మకాన్ని కాపాడడానికి ఈరోజు ఎవరైతే ఈ పాలక మండలి సభ్యులుగా అధ్యక్షులుగా ఈరోజు ప్రభుత్వం నియమించిందో మీరందరూ కూడా ఆ యొక్క కార్యక్రమాన్ని అమ్మవారి యొక్క ఈ యొక్క దేవాలయానికి సంబంధించినటువంటి
ఆస్తులు కావచ్చు, దేవాలయానికి సంబంధించినటువంటి ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా మీరు బాగా నిర్వర్తించాలని చెప్పి నేను ఈ సందర్భంగా కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాను. భక్తుల మనోభావాలు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా వారికి అనుగుణంగా మనోభావాలను కాపాడుకుంటూ అమ్మవారి యొక్క నమ్మకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మీరందరూ కూడా పాటుపడాలని చెప్పే సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం మనకు గంగమ్మ జాతర జరుగుతుంది. మొన్ననే ఈ మధ్యన మన గంగమ్మ జాతర కూడా మనం పూర్తి చేసుకున్నాం. ఆ రోజు ఇదే కమిటీ, ఉత్సవ కమిటీ కూడా ఆ రోజు మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈ రోజు దాన్నే పాలక మండలిగా కూడా, పర్మనెంట్ కమిటీగా కూడా ఈ రోజు మనం చేసుకోవడం, ఆ పర్మనెంట్ కమిటీ ఈ రోజు మనం ప్రమాణ స్వీకార కార్యక్రమం ఈ రోజు బ్రహ్మాండంగా కూడా చేసుకోవడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఈ పాలక మండలి 2 సంవత్సరాల పాటు ఈ పాలక మండలి విధులు నిర్వహిస్తుంది. కాబట్టి ఈ పాలక మండలి గతంలో చాలా పాలక మండళ్ళు, చాలా మంది అధ్యక్షులు, సభ్యులు కూడా ఇక్కడ పనిచేశారు. వారికంటే భిన్నగా ఇంకా బాగా ఈ యొక్క పట్టణంలో పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి భక్తులందరూ కూడా మెచ్చే విధంగా మీరు ఈ పాలక మండలి పనిచేయాలా, భక్తుల మనోభావాల్ని కాపాడాలని చెప్పి ఈ యొక్క ఆలయ అభివృద్ధి కూడా, గంగమ్మ ఆలయానికి సంబంధించినటువంటి అభివృద్ధి కూడా మీరందరూ కూడా సహకరించి పూర్తి స్థాయిలో దాన్ని చేస్తారనేటువంటి నమ్మకం ఈ రోజు ప్రభుత్వ పరంగా మరి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా మన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు కానీ, వారిద్దరూ కూడా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని పార్టీ పరంగా కూడా ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో, ఈ రోజు భారతీయ జనతా పార్టీ కానీ, అదేవిధంగా జనసేన కానీ, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అందరూ కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా మిమ్మల్ని కోరుకుంటూ, కూటమి పార్టీలు మీ పైన పెట్టినటువంటి నమ్మకాన్ని మీరు కాపాడాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, ఆ గంగమ్మ ఆశీస్సులు ఈ యొక్క పాలక మండలికి ఉండాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ, ఆ గంగమ్మ గారు ఆ గంగమ్మ అమ్మవారు మీ అందరికీ కూడా ధైర్యాన్ని, బలాన్ని కూడా ప్రసాదించాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. కొంచెం బ్యాక్